నేను సుధాకర్ పరచుని ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో దేశ రాజకీయ పరిస్థితుల్లో తమిళనాడు అసెంబ్లీని పరిశీలిద్దాం. 234 స్థానాల్లో తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ గారు 108 స్థానాలు గెలవగలిగారు. 108లో ఒక స్థానం రాజీనామా చేయాల్సి ఉంటుంది. 107 సరిపోయిన బలం లేకపోయినా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటం వల్ల ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కగలిగారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పరుచూరు సుధాకర్ రావు అనే పేరు గల నేను బురిపాలెం గ్రామంలో జన్మించాను. నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అన్నీ తెలుసుకోవాలనే విశ్లేషణ జ్ఞానం కలిగి ఉంటుంది మనసు. విజయ్ గారు, మీరు సోషల్ మీడియా మరియు సినిమా ద్వారా నటులుగా మీరు చూసిన తెగువ, పోరాట తత్వం మిమ్మల్ని ఆ స్థానాన్ని నిలబెట్టినవి. విజయ్ గారు, మీరు రామాయణం వచన కావ్యము, భారతం 18 పర్వాలు పూర్తిగా మీరు చదవండి. ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ఎలా పరిపాలించకూడదో దాంట్లో కొన్ని ముఖ్యమైన విశేషాలు మీకు అందుబాటులో ఉంటాయి. భారతం 18 పర్వాలు, రామాయణం వచన కావ్యం మీరు సమయం ఉన్నప్పుడు చదవాలని, ముఖ్యమంత్రి అయినా కూడా వాటిలో మీరు నా సూచన పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. 51 సంవత్సరంలో మీకు చెప్పదగిన విషయాలు కావు. అయినా లోతులో రామాయణం, భారతంలో విషయ పరిజ్ఞానం ఎక్కువ దాగి ఉంటుంది. పరిపాలన చేసే విధానం, చేయకూడని విధానం, ఈ రెండు మార్పు చేర్పులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు లభించిన మద్దతు దేశవ్యాప్తంగా న్యూట్రల్ పీపుల్కి ఎంత ఊరట కలిగిస్తుంది. వారు కూడా ప్రయత్నాలు చేసి మొత్తం ఫలితాలు పొందడానికి మార్గం ఏర్పడుతుంది. భారతదేశం ఒక స్వతంత్ర దేశం, ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చు. ప్రయత్నం చేయటం తప్పు కాదు. ఒక పౌరుడిగా నేను ఈ సూచనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులో విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి పరిపాలన మీ ద్వారా కోరుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలతో. తమిళ్, తెలుగు రెండు ఒక్కటేను. తమిళ్ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో విజయ్ నేతృత్వంలో మంచి పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో.